కాకినాడ జిల్లా జగ్గంపేట పట్టణంలో ఒలింపిక్ డే పురస్కరించుకుని సోమవారం ఉదయం ప్రత్యేక ర్యాలీ నిర్వహించారు. ఒలింపిక్ అసోసియేషన్ కాకినాడ వారి సౌజన్యంతో నిర్వహించిన ఒలింపిక్ రన్ 2025 కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ వైఆర్కే శ్రీనివాస్ హాజరయ్యారు. హైస్కూల్ ప్రాంగణం నుంచి గ్రామ పంచాయతీ కార్యాలయం వరకు విద్యార్థులు, క్రీడాకారులు పాల్గొన్న ర్యాలీను జూడో, జిమ్నాస్టిక్, కరాటే మాస్టర్ టీవీవి రమణ నేతృత్వంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ శ్రీనివాస్ జెండా ఊపి, క్రీడా జ్యోతి పట్టుకుని ర్యాలీని ప్రారంభించారు. ర్యాలీ ముగిసిన అనంతరం విద్యార్థులందరికీ ప్రశంసా పత్రాలను అందజేశారు. చేసుకోలేదు. ఇదే మళ్ళా కరోనా తర్వాత ఇదే ఫస్ట్ టైం. అంతకుముందు 10 సంవత్సరాలు చేసాం మేము ఒలింపిక్ డే రన్ జగ్గంపేటలోని. ఈ విషయం గురించి మన రంగా గారు మాట్లాడాల్సిందే కోరుతున్నాం. రన్ సందర్భంగా ఈరోజు ఇక్కడ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన టీవీవి రమణ గారికి ముందుగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ శ్రీ వైఆర్కే శ్రీనివాస్ గారు మాకు అత్యంత ఆప్తులు, ప్రియమిత్రులు, వారికి మన అందరి తరఫున సాదర స్వాగతం పలుకుతూ ఈ రోజున అంటే జూన్ 21 నుంచి 23 లోపు ఈ ఒలింపిక్ డే రన్ అని చెప్పి కండక్ట్ చేస్తారు. అది ఎందుకు చేస్తారంటే ప్రపంచంలో అన్ని దేశాలకి జరిగే పోటీలు ఒకటే ఒలింపిక్స్. ఆ ఒలింపిక్స్ గురించి ఆ యూనిటీని పెంపొందించడానికి, ప్రపంచ దేశాల మధ్య స్నేహ సంబంధాలని పెంపొందించడానికి, ఒక మంచి వ్యక్తిగత క్రమశిక్షణ, అలాగే మా మిత్రుడు మరియు మా గురువు కూడా, ఎందుకంటే మాకు ఈయన టైంలోనే పీజీ రిక్రూట్మెంట్ లో పాల్గొన్నాం. మేము అన్ని రిక్రూట్మెంట్లోనూ కూడా సార్ ఫిజికల్ డైరెక్టర్ గా పాల్గొనేవారు. చిరకాల మిత్రుడు సార్ చెప్పారు ఇప్పుడే, మన అమలాపురం కుర్రాడు. నేను 2014 నుంచి 2018 దాకా అమలాపురం సీఏగా పనిచేసినప్పుడు అక్కడ బాలయోగేష్ గారి స్టేడియంలో చాలా కష్టపడేవాడు. నాన్నగారి ప్రోత్సాహం కూడా చాలా ఎక్కువ. ఎంతో కష్టపడి క్రీడల్లో పాల్గొనడం జరిగింది. ఈ ఒలింపిక్ అనేది ప్రపంచ పండగ, ప్రపంచ క్రీడా పండగ మనం గట్టిగా చెప్పుకోవాలంటే. చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే మన జగ్గంపేటలో మన రమణ సార్ ఉండి జూడో లాంటి కొంచెం కష్టపడిన నేషనల్ లెవెల్, స్టేట్ లెవెల్లో పార్టిసిపేట్స్ చేసి స్పోర్ట్స్ కోటాలో రిజర్వేషన్ తెచ్చుకుని క్రీడలు జూడో ఇటువంటివి. ఇప్పుడు క్రికెట్ ఉంది, కాస్టిక్ గేమ్, టెన్నిస్ ఉంది.